హై వ్యూవర్స్, ఈరోజు ట్రంప్కి సంబంధించి ఒక రిపోర్టర్ అయితే ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న? మీరు ఖతార్ నుంచి ఒక విమానం తెచ్చుకున్నారు కదా, వాళ్ళు మీకు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా చెందినటువంటి సిరిల్ రామఫోసా అనుకుంటా, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు. అతనితో ట్రంప్ ఒక సమావేశం. ఎందుకు అది వైట్ హౌస్లో? అమెరికాకి చెందినటువంటి వాళ్ళని కాదు, కానీ ఓవరాల్గా సౌత్ ఆఫ్రికాలో దగ్గరగా 45 లక్షల మంది శ్వేత జాతీయులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. వారిని జూరియస్ మావెల్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక గ్రూప్ లాంటిది అనుకోండి. అతను ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికాలో ఉండేది ఎవరు? ఆఫ్రికన్లు. వీరిని గతంలో బ్రిటిషులు సౌత్ ఆఫ్రికాని బానిసత్వం అన్నట్టుగా పరిపాలించున్నారు కదా, ఇప్పుడు కూడా ఈ శ్వేత జాతీయుల పరిపాలన నడుస్తుంది. ఓలల్లో ఇది ఎకరాల పొలాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ శ్వేత జాతీయులను ఊచకోతకు వస్తాం, చంపేస్తామని చెప్పేసి అతను. దీంతో ఈ ట్రంప్ ఏం చేశాడు? ఈ సిరిల్ రామఫోసాతో, అయ్యా ఏకంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి శ్వేత జాతీయులకి రక్షణ లేకపోవటం ఏంటి? 45 లక్షల మంది ఈరోజు ప్రమాదంలో ఉండటం ఏంటి? వాడు ఏకంగా చంపేస్తామని అంటున్నాడు. ఎలా ఇదంతా అని చెప్పేసి అంటే, నా దృష్టికి రాలేదండి. వాళ్ళు చంపుతున్నది కావచ్చు, బెదిరిస్తుంది కావచ్చు, అందులో నల్ల జాతీయులు కూడా ఉన్నారు. శ్వేత జాతీయులను టార్గెట్ చేయట్లేదంటే, లేదు మీకు తెలియదు, చూపిస్తాను చూడండి అని చెప్పి చూపించాడు. ఇదంతా అయిన తర్వాత చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే, అప్పుడు ఉంటారు కదా న్యూస్ ఛానల్ సంబంధించిన వాళ్ళు, నిజంగా పని పాట ఉండదు, సందర్భానికి తగ్గట్టు ప్రశ్నలు అడగరు. సందర్భంలో కూడా ప్రశ్న అడిగాడు. ఏంటి, మీరు ఖతార్ నుంచి ఆ బోయింగ్ 747 విమానం తెచ్చుకున్నారు కదా, మీకు ఎందుకు ఇచ్చాడు? దాని కథ ఏంటి అని. అసలు నీకు బుర్ర ఉందా? సమయం ఏంటి? నువ్వు మాట్లాడేసింది ఏంటిది? ఇక్కడ నేను మీటింగ్ ఎందుకు పెట్టాను, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను? అది కదరా బాబు నువ్వు అడగాలి, కావాలని మొత్తం డైవర్ట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అనేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. అంత షాక్ అసలు. ఇందుకే దాని గురించి ఏంటి, విమానం గురించి అంటే, ఆ ఖతార్ విమానం అనేది ఏదైతే ఉందో, ఆ ఖతార్ దేశపు రాజు వాళ్ళు ఇచ్చున్నారు వీళ్ళకి. బట్ అది వీళ్ళ ఎయిర్ ఫోర్స్ ఉండేది కదా అమెరికా వాళ్ళది, దానికి చెందిందంట. అది ఆల్రెడీ బోయింగ్ 747 విమానాలు ఆర్డర్ ఇచ్చున్నారంట. అవి వచ్చేంత వరకు విమానాన్ని వాడతారు. వన్స్ అవి వచ్చాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం. అండ్ ఇచ్చింది నాకు కాదు, మిలిటరీ మన అమెరికా ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చారు, నాకు కాదు ఇచ్చింది. తర్వాత అది పర్మనెంట్ మన దగ్గర ఉండదు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం. ఇంత క్లారిటీగా నేను చెప్తుంటే అదేదో నేను తీసుకొని ఖతార్కి అయితే ఫేవర్ చేస్తున్నట్టుగా ఏంట్రా బాబు అని చెప్పేసి ఆ ట్రంప్ బాధ. మరలా చెప్తున్నా, మన దగ్గర కూడా ఎవరు వాడితే వాళ్ళు జర్నలిస్టులు అన్నట్టు, నోటికి వచ్చింది ఆ మాట అన్నట్టుగా అడిగేద్దాం అన్నట్టుగా ఇది పడితే అది అడిగేస్తా పోతా ఉన్నారు. కర్మ నిజంగా.